హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. అంత టేస్ట్గా అంత మంచిగా రావాలంటే మాత్రం నా స్టైల్లో మీరు ఒకసారి ఈ వెజ్ మంచూరియాని ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా వెజ్ మంచూరియాని తయారు చేసుకోవడానికి బౌల్ తీసుకోవాలి. పావు కేజీ క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అరకప్పు క్యారెట్ తురుమును కూడా ఈ క్యాబేజీలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసే వరకు మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఎంతైతే వేసుకుంటామో అంతే 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు మనము ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ క్యాబేజీల నుంచి వాటర్ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకు వాటర్ ఎక్కువగా వస్తే పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా పెద్ద సైజులో బాల్స్ చేసుకోవద్దు. ఇలా మీడియం సైజులో ఈ వీడియోలో చూపించినట్టు ఈ సైజులో అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్ని బాల్స్ను కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇలా చేసుకున్న ఈ బాల్స్ని మొత్తం ఈ ఆయిల్లో వేసుకుని ఈ కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకోవాలి. మిగిలినవి మరొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ కూడా రావాలి. లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉండాలి. అప్పుడే మనకు మంచూరియా చాలా చక్కగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా అండి. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లికాడలు 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని వీటిలోని పచ్చివాసన పోయే వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ షుగర్ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియా మంచి థిక్నెస్ కోసము మనము కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి వేసుకోవాలి. ఆ తర్వాత మంచూరియా బాల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, మంచూరియా బాల్స్ను కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్ పైన మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో వేడి వేడి మంచూరియా. ఇలా రెడీ అయిన ఈ మంచూరియాని ఇలా ఒక బౌల్లో క్యాబేజీని పెట్టి మనం వేడివేడిగా ఉన్న ఈ మంచూరియాని మనం ఈ క్యాబేజీపై వేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఊదుకుంటూ తింటే మాత్రం భలే ఉంటుందండి. టేస్ట్ మాత్రం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అండి. ఈ మంచూరియా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్గా మనం కొంచెం ఉల్లికాడలను కూడా వేసుకుని ఇంట్లో వాళ్ళకి, మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ మంచూరియా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా స్పూన్తో పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.